ఎస్ హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులరా, ఈరోజు చాలా బాధాకరమైన విషయంతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మీకు కవర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్తాను వినండి. ఆ కవర్లో కానుక ఒక 5,000 కానుక పెట్టి, దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి. మీ ప్రార్థన అవసరతలన్నిటి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. అది వచ్చే నెలలో ఇవ్వండి. ఈ కవర్ని భద్రంగా మీ దగ్గర ఉంచుకోండి. వెళ్ళి కూర్చోండి. కవర్లన్నీ ఎందుకు ఇస్తున్నారు తెలుసా? ఈ కవర్లలో కానుక 5,000 పెట్టి, దాంతోపాటు ఒక పేపర్లో, ఒక కాగితంలో మీ ప్రార్థన అవసరతలు రాస్తే, ఆ పేపర్లో, ఆ కాగితంలో దాని కొరకు నేను ప్రార్థన చేస్తాను, గుర్తు పెట్టుకొని ప్రార్థన చేస్తాను అంటే కానుకిచ్చారన్నట్టు గుర్తు పెట్టుకొని ప్రార్థన చేస్తారు. ఎంత దారుణమైన పరిస్థితిలోనికి క్రైస్తవ సమాజము, విశ్వాసులు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి వారినే ఎక్కువగా నమ్ముతూ ఉన్నారండి నా ప్రియమైన సోదరి సోదరులారా. ఈ దినాల్లో క్రైస్తవ విశ్వాసులు ఇలాంటి వారి దగ్గరే మోసపోతూ ఉన్నారు. నిజంగా దేవుని యొక్క పరిచర్య చేస్తూ కష్టాల్లో దేవుని కొరకు బ్రతికే దైవ సేవకుల్ని ఎవరు గుర్తించడం లేదండి. ఎవరు కూడా గుర్తించడం లేదు. కష్టాల్లో దేవుని కొరకు నిలబడి, శ్రమల్లో సైతము దేవుని కొరకు పరిచర్య చేస్తూ ఉన్న వారిని ఎవరు గుర్తించడం లేదు. నిజంగా ఆనాడు మరి అపోస్తులైన వారు ఇలాగా డబ్బులు అడిగారండి. ఒకసారి మనము అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొని, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి పారిపోము, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. దేని కొరకు ప్రయాసపడమంటూ ఉన్నాడు తిమోతిని అపోస్తులుడైన పౌలు గారు? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు, కానీ డబ్బును సంపాదించుకొనుటకు ప్రయాసపడొద్దు. డబ్బు నుంచి నువ్వు పారిపో. దానిని ఆశించి, ధనాన్ని ఆశించి తమ్మును తామే పొడుచుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నైనా తిమోతి, నువ్వు డబ్బును ఆశించొద్దు, ధనాన్ని ఆశించొద్దు, ధనం నుండి పారిపో. దాని నుండి పారిపోయి నీతిని, భక్తిని, విశ్వాసతను, ప్రేమను సంపాదించుకున్నటకు ప్రయాసపడు. ప్రేమను సంపాదించుకున్నటకు, భక్తిని సంపాదించుకున్నటకు, నీతిని సంపాదించుకున్నటకు ప్రయాసపడు అని చెప్పి అపోస్తులుడైన పౌలు గారు తిమోతితో చెప్తూ ఉన్నాడు నా ప్రియమైన సోదరి సోదర. కానీ ఈ దినాన ఉన్న దైవ సేవకులు, చాలా మంది దైవ సేవకులుగా పిలువబడుతూ ఉన్నవారు డబ్బును సంపాదించుకోవడానికి మాత్రమే ప్రయాసపడుతూ ఉన్నారు. నీతిని, భక్తిని, విశ్వాస్యతను, ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడటం లేదు. నిత్య రాజ్యంలో దేవుని సింహాసనం ఎదుట నిలవబడినప్పుడు నా జీవితం ఏ విధంగా ఉంటుంది? డబ్బును సంపాదించుకున్నటకు ప్రయాసపడితే మన యొక్క బహుమానం ఏ విధంగా ఉండబోతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇహలోక సంబంధమైన సుఖ సౌఖ్యాల కోసము, క్షణికమైన ఆనందాన్ని పొందుకోవడానికి, ధనం సంపాదించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నామా? శాశ్వతమైన ఆనందాన్ని పొందుకోవడానికి ధనాన్ని విసర్జించి నీతిని, విశ్వాస్యతను, ప్రేమను సంపాదించుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇలాంటి వ్యక్తులను, ఇలాంటి దైవ సేవకులను, ఇలాంటి పాస్టర్లను చూసే కదా హిందువులైన వారు క్రైస్తవ సేవకులను, నిజంగా నీతికి, యథార్థంగా దేవుని యొక్క పరిచర్య చేస్తున్న అనేక మంది దైవ సేవకులను, ఇలాంటి వారిని చూసే కదా హిందువులైన వారు మరి అందరినీ తప్పుపడుతూ ఉన్నారు. ఇలాంటి వారిని చూసే కదా హిందువులైన వారు దేవుని యొక్క పరిచర్యను తప్పుపడుతూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుల, దయచేసి జ్ఞానం కలిగి మరి మీరు జీవించాలని చెప్పి ఇలాంటి వారిని ఖచ్చితంగా మీరు నమ్మకండి. ఇలాంటి వారు గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు. మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్య నా నామము అవమానపరచబడుతుంది అని చెప్పి దేవుడు ఎంతగానో ఇలాంటి వారిని బట్టే దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
దయచేసి జ్ఞానం కలిగి ఇలాంటి వారి దగ్గరికి వెళ్తే మీరు వెళ్ళేది పరలోక రాజ్యానికి కాదు, మీరు వెళ్ళేది నిత్య రాజ్యానికి కాదు, మీరు వెళ్ళేది దేవుని దగ్గరికి కాదు. ఖచ్చితంగా ఇలాంటి వారి దగ్గరికి వెళ్తే నిత్య నరకాగ్నికే మీరు వెళ్తారు. ఎంతో మంది నిస్వార్థంగా దేవుని యొక్క పరిచర్య చేసేవారు ఉంటూ ఉన్నారు. అలాంటి వారందరూ కేవలం ఇలాంటి వారి వల్లనే మరి అలాంటి వారందరికీ చెడ్డ పేరు వస్తుంది. నిజంగా ఈ వీడియో కూడా నేను చూడలేదు. అయితే ఈ వీడియో ఒక సహోదరుడు నాకు పంపిస్తూ వచ్చాడు, హిందూ సహోదరుడు. అంటే ఆ హిందూ సహోదరుడు నిజంగా ఈ పాస్టర్లందా ఇలాగే ఉంటారు కదా అన్నట్టు తను నా దగ్గరికి పంపిస్తే ఈ వీడియో చూసి నాకెంతో బాధ అనిపిస్తుంది. నిజంగా మిమ్మల్ని బట్టే కదా అన్య జనుల మధ్య నా నామము అవమానపరచబడుతుందని దేవుడు ఎంతగా బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి వారిని క్రూరమైన తోడేళ్లను, గొర్రె చర్మం వేసుకొని వస్తున్న తోడేళ్లను మీరు నమ్మి మోసపోకండి. నమ్మి మోసపోయారంటే ఆ తోడేళ్ళు మిమ్మల్ని తినివేస్తాయి. ఆ తోడేళ్ళు మిమ్మల్ని తినివేసి నిత్య నరకాగ్నికి మిమ్మల్ని వారసులుగా చేస్తాయి. కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.